ఫైనల్లీ పర్ణశాలకు వచ్చామండి. కాకపోతే ఆ రోజు మేము వెళ్ళింది నాన్ సీజను, సో బోట్ షికార్ అనేది లేదు. బై రోడే వచ్చామండి నా ఫస్ట్ కార్లో, మీకు ఆల్రెడీ చెప్పినట్లు. అయినప్పటికీ ఆ పాపికొండలది మీకు లొకేషన్ కనిపిస్తుంది కదా వెనకాల, అదే రూట్లో మనకి బోట్ షికార్ కూడా ఉంటుంది. ఈ పాపికొండలు పర్ణశాల అండి. దీని దగ్గరలో సీతమ్మ వారు అప్పట్లో చాపరాయ దగ్గర ఎక్కువసేపు కూర్చునే వాళ్ళని కూడా ఉండేది, అది కూడా ఉంటుంది. లొకేషన్ చాలా బాగుందండి, పీస్ఫుల్. నాన్ సీజన్ కాబట్టి శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసం చేశారు కదండి. పర్ణశాల అదేనండి ఏరియా. 14 years ఆయన చేసిన ఈ వనవాసం, దాని యొక్క ఫోటో ప్రతిమలు ఇవన్నీ అక్కడ ఉంటాయండి, మనం చూడొచ్చు. పర్ణశాల టెంపుల్ ఎంట్రన్స్ ఇది గుడి దగ్గరలో ఉన్న చిన్న మార్కెట్ అండి. గుడికి సంబంధించిన ఐటమ్స్, చిన్నపిల్లలకి సరదాగా ఆడుకోవడానికి కొన్ని ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయండి. మనందరికీ తెలుసు, సీతమ్మ వారు బంగారు లేడీని తీసుకురమ్మని శ్రీరాముడు గారిని వెళ్ళమని చెప్తారు. ఆయన బంగారు లేడీ కోసం వెళ్ళగా అది రావణాసుడు పంపించిన ట్రాప్ అని తెలియక సీతమ్మ వారు లక్ష్మణుడు గీసిన గీతను కూడా దాటి రావణుడి చేతికి చిక్కి రావణుడు సీతమ్మ వారిని తీసుకుని వెళ్ళిపోవడం. దానికోసం రాముడు, లక్ష్మణుడు, మన హనుమాన్ వీళ్ళందరూ కలిసి జరిగిన ఈ కిష్కింధకాండ ఇవన్నీ మీరు తెలిసే ఉంటుంది. జై శ్రీరామ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.